నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ముందుగా అసలు యమద్వితి అంటే ఏంటి? అదేవిధంగా దీన్ని భగిని హస్త భోజనం అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు ఉంటే అక్క వాళ్ళ ఇంట్లో గాని, చెల్లె వాళ్ళ ఇంట్లో ఆ రోజు భోజనం చేయాలని చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు వచ్చిందండి ఈ విధంగా? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్య నమ. హరి ఓం శ్రీమాత్రి నమ. కార్తీక మాసంలో రెండో రోజు భగిని హస్త భోజనం అంటారు. దానే యమద్వితీయ అంటారు. అంటే ఎక్కడ కూడా మనకు ప్రత్యేకంగా ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యముడికి సంబంధించిన పండగల్లో చాలా ముఖ్యమైనటువంటివి. నరక చతుర్దశి మొదలుకొని యమధర్మరాజుకి 5 రోజులు తర్పణం వదులుతారు కొంతమంది. ఇలా తర్పణం వదలటం వల్ల ఏంటంటే, యమధర్మరాజు తృప్తి చెందితే పితృదేవతలు ఉద్ధరింపబడతారని చెప్పి ఇలా యముడికి తర్పణం చేస్తే కూడా మళ్ళీ తన ఇంట్లో ఏమన్నా అపమృత్యు దోషాలున్నా తొలగిపోతాయని చెప్పి యముడికి కనుక ఆ రోజు యమధర్మరాజుకి తర్పణం చేస్తే కనుక యమద్వితీయ అంటే మీకు అక్కడే అనుపడుతుంది, అక్షరంలోనే ఉంది. యమద్వితీయ అంటే యముడు అంటే యమ అనేది 2 రకాల శబ్దంతో ఉంటుంది అని. అదే యముడు యమునాదేవి ఉద్భవించినటువంటి సమయం. అంటే ఇక్కడ ఉన్న పురాణ కథ చూస్తే కనుక మనకు శనేశ్వరుడుకు అన్నదమ్ములుగా చెప్పబడ్డారు యముడు, అల్లొక చెల్లెలుగా యమునాదేవి. ఇప్పుడు మన ప్రస్తుత కాలం ఢిల్లీలో ప్రత్యేకమైనటువంటి నదిగా చెప్పబడినది యమునా నది. ఈ యమునా నది గురించి మీకు మళ్ళీ భాగవతంలో కృష్ణుడు రాధాదేవితో ఉన్నప్పుడు యమునాదేవి సంవాదం వస్తుంది యమునా నది గురించి బృందావనం దగ్గర. అంటే యమునా నది కూడా ఎప్పటి నుంచో వేచి చూస్తుంటుంది యమధర్మరాజు గురించి. ఎందుకంటే ఇప్పుడు కథ ఏంటంటే, ఇక్కడ శనిమో ఛాయాదేవి పుట్టినటువంటి సంతానం. యముడు యమునాదేవి పుట్టిందేమో సౌజ్ఞాదేవికి. సౌజ్ఞాదేవి అంటే ఛాయా కాదు, ఇటు కాంతి మధ్యలో ఉండే సౌజ్ఞ అంటారు. అటువంటి స్వరూపంలో పుట్టారు, అంటే దేవతలుగా పుట్టారు. ఈ యమధర్మరాజు యముడు ఏంటంటే మీకు తెలిసింది, సూర్యుడు కర్మసాక్షి భూతుడైతే దానికి కర్మను అనుభవింపజేసేవాడు శనిని. ఈ ఇద్దరి మధ్యలో యమధర్మరాజు ఏంటంటే ఈ కర్మ చేశాడా లేదా నిజ నిర్ధారణ కోసం యమధర్మరాజు ధర్మం ఏంటి దీనిలో అన్ని గ్రహించేవాడు యముడు. ఈ యొక్క కర్మ గురించి తెలుసుకొని ధర్మాన్ని గ్రహించాలి అని యమధర్మరాజుకు తిరగెళ్తుంది. ఇప్పుడు ఒక జీవి పాపి వెళ్తాడు యమలోకానికి అనుకోండి, పుణ్యం చేసో పాపం చేసో వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన పుణ్యాన్ని ఎంత ఉంది, పాపం ఎంత ఉందని చిత్రగుప్తుడు చెప్తాడు. తద్వారా శిక్షలు కానీ పుణ్యలోకాలు కానీ యమధర్మరాజు ఆ జీవికి ఇస్తాడు. ఆ జీవికి ఏమి ఇవ్వాలి ఏంటని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది ఎక్కడ పుట్టాలి ఏంటి, దాని సంగతి ఏంటనేది. ఇలా ఎప్పుడైతే ఒక సంఘటనా క్రమంలో కలుగుతుందో అప్పుడు ఈ యమధర్మరాజు తన ఒక చెల్లెలు అడుగుతుందట, మా ఇంటికి రాండి అన్నయ్య అంటే. ఎప్పుడు మీరు నిత్యము కూడా జీవికి కలిగేటువంటి ఉత్తమ లోకాలు, జీవికి సంబంధించినటువంటి వీటితో ఎక్కువగా మీరు ఉన్నారు, ఒక్కరోజైనా నా ఇంటికి రావాలి అని కోరుతుంది యమునాదేవి. అప్పుడు సమయం వచ్చినప్పుడు వస్తానంటాడు యమధర్మరాజు. ఇంతలోగా అంటే పక్షపాతం ఉందేమో అనుకుంటాడు ఇక్కడ యమునాదేవి. పక్షపాతం ఏం లేదమ్మా, ఖచ్చితంగా వస్తాను ఒక రోజున. అదే యమద్వితీయ. ఇద్దరు పుట్టినటువంటి తిథిని యమద్వితీయ అంటారు. ఆ రోజు పుట్టారు కాబట్టి సౌజ్ఞాదేవికి ఆ రోజున ఆ యొక్క చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తాడు. చాలా రుచికరమైన భోజనం పెడుతుందంట యమునాదేవి. ఏం వరం కావాలో కోరుకోమా అని యమునాదేవిని అడుగుతాడు యమధర్మరాజు. అడగంగానే యమధర్మరాజు అంటాడు, ఏం వరం కోరుకోమన్నాడు కదా, దీర్ఘాయుష్మతి భవ అంటాడు. అంటే అమరత్వం రావాలి కదా, మరి దీర్ఘాయుష్మతి భవ అంటే ఎప్పుడు నీవు సౌభాగ్యవతిగా ఉండాలని ఆశీర్వదిస్తాడు యమధర్మరాజు. అప్పుడు చాలా సంతోషించిన యమునాదేవి మళ్ళీ యమధర్మరాజుని అడుగుతుంది, ఇలా నిత్యము కూడా నీ యొక్క అనుగ్రహం కలగాలి, మా యొక్క భర్తకు కానీ నాకు కానీ ఎవరికైనా కానీ అకాల మృత్యు దోషాలు తొలగిపోవాలి అని చెప్పి ఈ యొక్క యమద్వితీయ చెప్పబడింది. మనం ఏం చేస్తాం, దక్షిణ భారతదేశం వాళ్ళు రాఖీ పండగ చేస్తాం. మనకు ఆ పండగలు ఏంటో ఇక్కడ లేదు.
మనకి యమద్వితీయ చాలా ప్రాముఖ్యమైంది. అంటే రాఖీ పండుగలు ఈరోజు ప్రత్యేకత మనకు అంటారు. దక్షిణ భారతదేశం దక్షిణ. వారికి యమద్వితీయ చాలా ప్రాముఖ్యమైంది. హ్మ్. అక్కడ రాఖీ పండుగ వాళ్ళు చేస్తుంటారు, ఉత్తర భారతదేశం వాళ్ళు. అవును. కానీ ఆ పండుగను మనమే ఆపాదించుకున్నాం లాస్ట్కి. ఏ పండుగ చేయాలో మనకు కూడా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండే పరిస్థితికి వచ్చింది. హ్మ్. మన సాంప్రదాయంలో యమద్వితీయ అలాంటి ప్రత్యేకత చెప్పింది. అంటే ఏ రోజు అక్కా చెల్లెల ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆశీర్వాదం తీసుకుంటే నిత్య సౌమంగళిగా ఉండి ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవితో సమానమన్నారు. అట్లానే మనం ఏదైనా గృహప్రవేశం చేస్తే పాలు పొంగించడానికి ఆడపిల్లని ఇంటికి రమ్మంటాం. ఉండాలంట. అంటే ఆడపిల్ల పాలు పొంగిస్తే లక్ష్మీప్రదంగా ఉంటుందని. అందుకని ఆ యమధర్మరాజు కూడా ఆ పుణ్యలోకంలో కూడా లక్ష్మీ సుస్థిరంగా ఉండాలని కోరుకుంటూ లక్ష్మీ అంటే యమున ఇంటికి వెళ్ళి భోజనం చేసి తృప్తి చెంది అనేక రకాల సౌభాగ్యవతి భవ అని చెప్పి ఆమెకు ఆశీర్వాదాలు ఇచ్చి వస్తాడు ఇంటికి. హ్మ్. అందుకని ప్రతి అన్న తమ్ముడు కానీ అక్క కానీ చెల్ల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే వాళ్ళ ఇంటికి ఎట్లయితే సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయో ఆ యొక్క యమధర్మరాజు అయినటువంటి ఇంటికి అంటే అన్న కానీ ఒక తమ్ముడు వాళ్ళింట్లో కూడా లక్ష్మీ సుస్థిరంగా ఉంటుందని ప్రధానంగా చెప్పబడింది. ఇది ప్రత్యేకత యమద్వితీయ ప్రధానమైన లక్ష్యం. దీన్ని భగినీ హస్త భోజనం అంటారు. హ్మ్. అందుకని ఈ భగినీ హస్త భోజనం అని ఏదైతే ఉందో ఆ చేతి వంట, అంతేగాని క్యాటరింగ్ ఇవ్వడం, వాళ్ళు ఎవరో 10 మందిని పిలిచి ఆ రోజు క్యాటరింగ్ పెట్టేసి వ్రతంతో పాటు మా అన్నింటికి వస్తాడు కదండి ఆ రోజు వ్రతం పెట్టుకోవడం కాదు. ప్రత్యేకంగా తాను వండాలి. అంతేగాని 10 మందికి వ్రతం పిలిచేసి ఆ రోజున అందరూ భోజనం పెట్టడం కాదు భగినీ హస్త భోజనం అని చెప్పి. హ్మ్. స్వయంగా వండాలి. వండితేనే ఆ భోజనం తిని ఆ ఆశీస్సులు పొందాలి. అంతే. అంతే తప్ప ఏదో ఈ క్యాటరింగ్లు ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో, అట్లా క్యాటరింగ్ చేయడం పద్ధతి కాదు. స్వయంగా భగినీహస్తం చేత్తో స్వయంగా వండింది తన చేత్తో వండి ఆ రోజు పెడితే అది చాలా విశేషంగా చెప్పబడింది. ఉభయులకి కూడా, ఇద్దరికి కూడా, అటు అన్నకి కావచ్చు, అటు అక్కకి కావచ్చు, తమ్ముడికి కావచ్చు, చెల్లెలకు కావచ్చు, ఎవరికైనా కూడా లక్ష్మీ అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది. అక్కడ ఆవిడకి సౌభాగ్యవతిగా నిత్య కళ్యాణంగా ఉంటుందని చెప్పబడి భగిని హస్త భోజనము యమద్వితీయ ప్రధాన లక్షణం. దీంతో పాటు యమతర్పణం చేయమన్నారు ఆ రోజు. హ్మ్. అంతకాయ నమః, వృకోదరాయ నమః, తర్వాత సమవర్తినే నమః, యమాయ నమః, ధర్మరాజాయ నమః అని నామాలు ఉంటాయి. 8 నామాలు 7 నామాల దాకా. ఇది తర్పణం ప్రకారంగా చేసి యముడు ప్రీతిగా తర్పణం చేయమన్నారు ఆ రోజున. యముడు తర్పణం చేస్తే కనుక యమధర్మరాజు తృప్తి చెంది ఆ రోజు ఎవరైతే యమతర్పణాలు చేస్తారో వాళ్ళకి అకాల మరణాలు రాకుండా ఉంటాయి ఆ ఇంట్లో కానీ వాళ్ళకి కానీ అని చెప్పి చెప్పబడింది. ఇది యమద్వితీయ భగినీ హస్త భోజనం యొక్క విశేష లక్షణం. చాలా చక్కగా తెలియసే గురుగారు మాకు. ధన్యవాదాలు. నమస్కారం.